సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నన్ను తలుచుకుంటూ ఈ దీపాన్ని తాకు, నువ్వు ఎదురు చూసే కోరిక నీకు నెరవేరుస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, ఇప్పుడు నీ జీవితంలో జరిగే వాటిని చూసి కృంగిపోవద్దు, నమ్మకంతో ఉండమ్మా. ఇప్పుడు ఎంత నమ్మకంతో నా దీపాన్ని తాకావో నీ జీవితం కూడా అంత అద్భుతంగా నేను తీర్చిదిద్దుతాను. ఎంతో కాలం కష్టపడుతూ కూడా ఓపికగా ఎదురు చూసావు కదమ్మా. నా దీపాన్ని తాకిన నీకు మంచి రోజులు రాబోతున్నాయి. నీకు జరిగే వాటన్నిటి గురించి నువ్వు దిగులు చెందకు. అంతా పోగొట్టుకున్నావని దిగులు పడినా ఏదో ఒక రూపంలో నీకు అవసరమైంది నేను అందిస్తాను. ఏ విషయమైతే జరగాలి అని నువ్వు కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిగే తీరుతుంది. నీ మనసులోని భారాన్ని నా మీద పెట్టి ఈ రాబోయే గురువారం నీకైనది నేను చేస్తాను. నమ్మకంగా ఉండు తల్లి. ఈ క్షణం వరకు చేదుగా ఉన్న నీ జీవితం ఇక నుంచి తీయగా మారుస్తాను. నేను నీతో ఉన్నంత వరకు దిగులనేదే నీకు ఉండకూడదు బిడ్డ. ఇది నీ బాబా మీద ఆనా. నువ్వు దిగులు పడేది ఆపు తల్లి. నీ ఆర్థిక కష్టం వల్ల నీకు కలిగే మన కష్టం నాకు తెలుసు. నీకైన అవసరాలు ఎవరి ద్వారా అయినా సరే నేను పూర్తి చేస్తాను. ఏదో ఒక రూపంలో వచ్చి నీకైన అవసరాలు తీరుస్తానమ్మా. నీ బాబానే స్వయంగా నీ దగ్గరికి కూడా వస్తాను. నువ్వు ఎవరి దగ్గర చెయ్యి చాచకుండా నీకు అన్నిటినీ నీ దగ్గర చేర్చడానికి నీ బాబానే నీ దగ్గరకు వస్తున్నాను తల్లి. నువ్వు ప్రేమించిన బంధం నిన్ను దూరం చేసుకుని దురదృష్టవంతులు అవుతున్నారు తల్లి. నీ ప్రేమ అభిమానం వాళ్ళు అందుకోలేకపోతున్నారు. దురదృష్టవంతులు తల్లి వాళ్ళు. నీ అభిమానం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి నీతో చేర్చి పెడతాను. ఎందుకంటే వాళ్ళంటే నా బిడ్డకు ఇష్టం. నాకు ఇష్టమైన బంధాన్ని నీతో చేరుస్తాను. నిన్ను సొంతమైనది నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. నన్ను మీరి నీకు చెడు అనేదే నీకు ఎవ్వరూ కూడా తలపెట్టలేరు తల్లి. నేను తలపెట్టనివ్వను కూడా. నీ కన్నిటికి నిరంతరం తీర్పు కోసం కదా ఎదురు చూస్తున్నావు. నన్ను పాటిస్తూ ఉన్నావు. ఏడవకు తల్లి. నీ కన్నిటిని ఆనంద కన్నీరుగా చేస్తాను. నీకు ఎవరూ చెడు తలపెట్టినా వాళ్ళు చేసే తప్పు వాళ్ళకు తెలుసుకునేలా నేను చేస్తాను తల్లి. నీకైనది నీ కోసం అన్ని చోట్ల నేను కాపు కాసి ఉంటానమ్మా. ఇది వరకు నువ్వు పెట్టిన కన్నీరు అంతా మరిచేలా నీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యాన్ని అందిస్తాను. దానికైన ఆరంభం ఈ రాబోయే గురువారం నువ్వే చూస్తావు బిడ్డ. ధైర్యం మనోబలం ఉంటే ఎన్ని శోధనలు వస్తాయో కదా. ఎందుకంటే అవి తట్టుకునే శక్తి నీలో ఉంది కాబట్టి భగవంతుడు నీకు ఆ శోధనలు కల్పిస్తాడు. కాబట్టి నువ్వు బలవంతరాలు బిడ్డ. ఈ శోధనలు వచ్చినా నువ్వు వాటిని దాటగలిగి వాటిని ఎదుర్కోగలిగే శక్తి నీలో ఉంది. వీటన్నిటి తర్వాత ఆ శోధనల తర్వాత నీకు మంచి ఆనందం కూడా వస్తుంది. కాబట్టి దేనికి కూడా నువ్వు కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ బాబా నీ చెంతనే ఉన్నాను కాబట్టి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.